నమస్తే, వెల్కమ్ టు జేఆర్ ఫార్మ్స్ అండ్ అగ్రి. ఈరోజు మన ఛానల్లో పికిల్స్ వీడియో అండి. ఈ పచ్చడి వచ్చేసి ఇయర్ మొత్తానికి స్పెషల్ పచ్చడి అనమాట. అంటే మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్గా మా తోటలో వచ్చేసి కాయలు ఇంకా బాగా హార్వెస్ట్కి రాలేదని ఇంకా కొత్త పచ్చడి కూడా స్టార్ట్ చేయలేదు. ఈరోజే మార్నింగ్ చూస్తే కొంచెం అక్కడొకటి కొంచెం ఇలా సైజ్ వచ్చి ఉన్నాయి, ఈ సైజెస్. సో ఈ సైజెస్ తీసుకుని కొత్త పచ్చడి మన కస్టమర్స్ అందరి కోసం ఆల్రెడీ ఒప్పుకున్నవి ఉన్నాయి. అలాగే ఇంకా పట్టే పచ్చడి కూడా మీకు నేను చూపిస్తాను. వాటిల్లో కావాలనుకునే వాళ్ళు కొత్త పచ్చడి మీన్స్ కొద్ది రోజులు మాత్రమే కొంచెం స్పైస్తో తినడానికి బాగుంటుంది. ఇంకా కొంచెం అంటే శివరాత్రి తర్వాత మోస్ట్లీ మార్చ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి పట్టే పిక్కిలంతా కూడా మనకు సంవత్సరం అంతా పనికొస్తుంది అనమాట. ఈ కాయలు ఇవాళ మేము హార్వెస్ట్ చేయడం స్టార్ట్ అయ్యాము ఈ వీడియో తీసేటప్పటికి. సో ఈ కాయలతోటి ఇవాళ కొత్త పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాము, దీనికోసం ఏమేమి తీసుకున్నాం, అవి ఎంత బాగా డ్రై చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తాము కూడా నేను ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ కాయలతో కొత్త పచ్చడి ఎవరన్నా ప్రిపేర్ చేసింది ఆర్డర్ చేసుకుని తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని వాట్సాప్ చేస్తే కూడా వివరాలు మేము మీకు త్రూ కొరియర్ పంపిస్తాం. మన ఫామ్కి వచ్చి కూడా మీరు టేస్ట్ చేసి కూడా పచ్చడి తీసుకెళ్ళవచ్చు. ఇది ఈరోజు మామిడికాయ ఆవకాయ కొత్త పచ్చడి. ఇవే ఈరోజు మనం అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి కోస్తూ ఉన్నాము, ఇంకా కొయ్యాలి. ఆల్మోస్ట్ ఒక కొత్త కాయలతోటి ఈరోజు ఫస్ట్ కొత్త పచ్చడి పట్టడం స్టార్ట్ చేస్తాము. మామిడికాయలు కొత్త పచ్చడి పట్టడం పెట్టాము. కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మనం ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్కి కావాల్సిన కారానికి సంబంధించి మిర్చి, అలాగే మన ఆవపిండికి సంబంధించి ఆవాలు అంటే ప్రస్తుతం ఎండలో డ్రై చేస్తున్నాము. అలాగే మెంతు పౌడర్కి సంబంధించి మెంతులు, ఆవపిండికి ఆవాలు, కారానికి వచ్చేసి మనం ఎప్పటికప్పుడు మిర్చి తీసుకొని ఆ కారం మనం వాడతాము. అప్పటికప్పుడు సన్ డ్రై చేసుకొని మనం అన్నీ మిక్స్ చేసుకొని కారం పట్టిస్తూ ఉంటాం కదా. ఈ పచ్చళ్ళకు వచ్చేసి కావాల్సిన పచ్చికారం అప్పటికప్పుడు మనం పట్టి కలుపుతాం అన్నమాట. వెల్లుల్లి ఆల్రెడీ మా వాళ్ళు మార్నింగ్ నుంచి వెల్లుల్లి ఒలిచే పనిలో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఈ ఒలిచిన వెల్లుల్లి మనకి ఇప్పుడు ఆవకాయలు వాడతాము. సో ఇవి మనం తీసుకున్న ఈ మ్యాంగోస్కి ఇలా మొదళ్ళంతా కట్ చేసేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని షార్ప్ది ఇట్లా ఇంతంత పీసెస్, కొత్త పచ్చడికి వచ్చేసి మనం ఇంతంత పీసెస్ కట్ చేస్తాము. ఈ పీసెస్ తోటి కంప్లీట్గా ఉన్న కాయలన్నీ పీసెస్ కట్ చేసేసుకొని అన్ని పౌడర్స్ మిక్స్ చేసి కొత్త ఆవకాయ రెడీ చేద్దాం. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం నీట్గా క్లీన్గా తుడిచిపెట్టుకొని వీటిని కొలిచి కూడా పెట్టుకోవాలి. ఓకే, వాటిల్లోకి ఉప్పు, ఇది కళ్ళుప్పు ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకున్న ఉప్పు, అలాగే మీకు చూపించాం కదా మిరపకాయలు ఎండలో ఆరబెట్టుకుని ఇవి కూడా పౌడర్ చేసుకున్న కారం, పచ్చికారం, అలాగే ఆరపెట్టి ఎండలో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఆవు పిండి మీకు ముందు చూపించాను కదా, ఆవాలు ఎండలో ఆరపెట్టుకొని బాగా కొంచెం లైట్గా వేడి చేసుకుని ఇలాగా పౌడర్ చేసుకోవాలి. అలాగే మెంతులు కూడా ఎండలో ఆరపెట్టుకొని పౌడర్ చేసుకుంటాము. ఎండలో ఆరపెట్టి మనం కొంచెం పొయ్యి మీద వేడి చేసి వేసుకుంటాము. అలాగే వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసి కూడా తీసుకుంటాను నేను, అంటే పచ్చి వెల్లుల్లి వేస్తాము, అలాగే వెల్లుల్లి పేస్ట్ చేసి కూడా వేస్తాము. అలాగే పసుపు. సో ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, అలాగే మంచి క్వాలిటీ వేరుశనగ నూనె, వీటన్నిటితోటి మనం పచ్చడి ప్రిపేర్ చేస్తాము. ఇలా మనం
ఈ మామిడికాయ ముక్కల మీద ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. బట్ ఇలా కలుపుకొని ముక్కలు దీంట్లో వేసి కలుపుకోవడం వల్ల చాలా ఈవెన్గా కలుస్తుంది. ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. అందుకని నేనైతే ఇలాగే కలుపుతాను ప్రతిసారి. ఈ స్పైసెస్ అన్నీ మనం ప్యూర్ క్వాలిటీవి రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని, అలాగే కొన్ని మన దగ్గరే పండిస్తూ వీటిల్ని మనమే సన్ డ్రై చేసుకొని, మనమే కట్టెల పొయ్యి మీద వేడి చేసుకొని మనమే పౌడర్ చేసుకోవడం వల్ల ఇంత ఫైన్ కలర్ అండ్ క్వాలిటీ వస్తున్నాయి. సరిపోలేదమ్మా. బెటర్ అనుకుంటా. చూస్తే మనం ముందే స్పైసెస్ అన్నీ కలిపేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు పట్టిస్తాం. జనరల్గా ఇంతకుముందు పెద్దవాళ్ళు డైరెక్ట్గా ముక్కల మీదే ఉప్పు, ముక్కల మీదే కారం, వాటి మీద పసుపు, అలాగే మామిడికాయ ముక్కల మీద ఆవు పిండి అవంతా వేసేవాళ్ళు. బట్ ఇలా చేయడం వల్ల ఇంకొంచెం ఈవెన్గా కలుస్తుంది. కనిపిస్తుంది కదా, అన్ని ముక్కలకి ఇలా ఉప్పు కారం నీట్గా పడుతుంది. పట్టడం వల్ల మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ప్యూర్ వేరుశనగ నూనె. త్వరలో వీటికి కూడా మన దగ్గర మిషనరీ వస్తుంది. ప్యూర్గా మనమే ఇక్కడ మన వేరుశనగ ఆయిల్ తీసుకొని మనం పచ్చళ్ళలో వాడటం జరుగుతుందండి. సో ఇప్పటికైతే మనం బయట కంపెనీస్ నుంచే పర్చేస్ చేస్తున్నాము. తెలుస్తుంది కదా కలర్. ఇలా అన్నీ మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని పట్టడం వల్ల ఈ కలర్, ఈ క్వాలిటీ బాగా కనిపిస్తుంది. ఇది ఫుల్గా మనం ప్రిపేర్ చేసిన కొత్త ఆవకాయ ముక్కల పచ్చడి అనమాట. ఇప్పుడే మన తోటలో మామిడి చెట్టు నుంచి కాయలు కట్ చేసుకోవడం, అదే కాయలు ముక్కలు కట్ చేసి క్లీన్ చేసుకోవడం, మనం ఎండబెట్టి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ పౌడర్స్ చేసుకొని వెంటనే అదే పూట ఫ్రెష్గా కలిపేసుకొని ఇంత హైజీన్తో, ఇంత ఫామ్ ఫ్రెష్
ఇదే ఫామ్లో ఫుల్లీ ఆక్సిజన్లో నీట్గా ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం జరిగిందండి. మన జేఆర్ ఫుడ్స్ అండ్ పికిల్స్ నుంచి అన్ని పచ్చళ్ళు కూడా ఇదే విధంగా ఇదే తోటలోనే ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇంత క్వాలిటీ అండ్ కలర్ఫుల్ పచ్చడి టేస్ట్ చేయాలనుకుంటే మా నెంబర్ వీడియోలో ఉంటుంది కదా, కాంటాక్ట్ చేసి నాతో మాట్లాడి డీటెయిల్స్ అని తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మీకోసమే వెయిట్ చేస్తుంది, టేస్ట్ చేయండి. అలాగే ఫర్దర్ పికిల్స్ గురించి వేరే పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, అలాగే వేరే స్పైసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. వాటన్నిటి గురించి వివరాలు కావాలంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.